జీటీఏ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ ఉండటానికి కారణమైనటువంటి మల్లారెడ్డి గారు ఫౌండర్, దీనికి చైర్మన్ అయినటువంటి మన మంజులక్క గారు, ఇక్కడ మన తెలంగాణ మా అడ్వైజర్ చైర్మన్ అయినటువంటి మంజులక్క గారు ఎక్కడికి పోయినా కూడా కుటుంబ సభ్యులను తయారు చేసుకుంటుంది. వాస్తవంగా తారా ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు అండమాన్ వెళ్తే అక్కడ డ్యాన్స్ ఫెస్టివల్కి నా కూతురుని తీసుకొని వెళ్ళాం. 2021 నుంచి ఇప్పటిదాకా జర్నీ సాగుతూనే ఉన్నది. లాస్ట్ ఇయర్ 24లో యూరోప్ కంట్రీస్ కూడా కలిసి ప్రయాణం చేసినాం. ఒక్కసారి అక్కని కలిస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టదు. మన కష్టాలల్లో కానీ సుఖాలల్లో కానీ అప్పుడే ఆదుకుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద బాధ్యతగా జీటీఏ కుటుంబంలో కూడా కొన్ని వేల మంది తెలంగాణ సభ్యుల్ని తయారు చేసుకుంది. దానికి మన అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సరే, వాస్తవంగా నా కూతురు ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్ శ్రీజ అండ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్, అండర్ 14, అండర్ 17 2 సార్లు తెలంగాణ కెప్టెన్, అండర్ 14, అండర్ 17 2 సార్లు తెలంగాణ కెప్టెన్. అయితే 2 కూడా మేనేజ్ చేయలేక తర్వాత సరైన ప్లాట్ఫామ్ దొరకక కబడ్డీని ఆపుకొని ఈ కంటిన్యూషన్గా కూచిపూడి చేసుకుంటూ ఇప్పటికి 4 దేశాలు పోయింది. మొత్తం మంజులక్క గారిదే చలవ. కాకపోతే ఏంటంటే నా కూతురు లాగా పిల్లలు ఒలింపిక్స్లో సెలెక్ట్ అయ్యి కబడ్డీలో కానీ ఇంకా దాంట్లో కానీ వేరే స్టేట్లు కానీ ఇతర దేశాలల్లో కూడా మనీ లేక చాలా ఇబ్బంది పడి అక్కడే ఆగిపోతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. దాంట్లో చెస్లో కావచ్చు, స్పోర్ట్స్లో రకరకాల గేమ్స్లలో కూడా మన జీటీఏ తరపున అలాంటి వారికి ఏదైనా ఉంటే మీ దృష్టికి వస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం దొరక్క అక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి ఒకసారి నా తరపున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.